గారితో మాట్లాడి ఆయన ఎక్కడో చోటు కూర్చోబెట్టచ్చు కదా. వస్తున్నా సార్, నరసింహప్రసాద్ గారు వస్తున్నా. ఒక నాగేంద్ర గారు ఈ సమాధానం చెప్పగానే మీ దగ్గరకు వస్తా. నాగేంద్ర గారు ఏదైనా మాట్లాడండి. బోల్డని ఇస్తున్నారు, బోల్డని ఏదో ఒకటి ఆయనకి ఇప్పించేస్తే కన్నా కామ్గా ఉంటారు, మీకు కూడా చికాకు ఉండదు కదా. కంటిలోన నలుసు చెవిలోన జోరీగా పంటి కింద రాయి, తెలుసు కదా, పద్యం చదువుకున్నారు కదా. మీకు అవసరం అది. ఆయన బాధల్లో నాగబాబు గారు అక్కడికి వస్తున్నారని ఇన్ఛార్జిగా. నాగేంద్ర గారు వినిపిస్తుందా? సార్ చెప్పండి సార్, ఇందాక డిస్కనెక్ట్ అయింది, ఏదో అడిగారు చెప్పండి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆయనకి ఏదన్నా ఒక ఉద్యోగం ఇప్పించేస్తే ఆయన మీకు అడ్డురారు కదా. చెప్పా కదా, కంటిలోన నలుసు చెవిలోన జోరీగా పంటి కింద రాయి. 100% నేను వాసుదేవన్ గారితో ఏకీభవిస్తాను. ఆయన ఎవరి పార్టీలో ఉన్నాడు సార్? మీరు మాట్లాడండి. ఆయన నియోజకవర్గం వెళ్ళి మీరు కబ్జా పెట్టారు, ఆయన బాధ అది. ఎవరు పోయి మాట్లాడాలి సార్? నేను పోయి మాట్లాడితే ముందు మా నరసింహప్రసాద్ లాంటి వాళ్ళు, మా చిన్ననాటి మిత్రులు, మా ఊళ్ళో అట్లాంటి వాళ్ళకి మేము పోయి మాట్లాడతాము. మాకు ఉన్నారు కదా. ఆయన నియోజకవర్గం, ఆయన పార్టీలో ఆయన వాళ్ళందరూ డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు కదా సార్. నాకు ఆయనే ప్రాసెస్ అని చెప్పి, మరి మీ నాయకుడు ఎందుకు ఆపుతున్నాడు అనే వాళ్ళని ఆగాలి. కానీ మమ్మల్ని వచ్చి మాకేదో ఒకటి ఇప్పించండి, ఎవరు ఇప్పిస్తారు సార్? ఎవరు ఇప్పిస్తారు? నరసింహప్రసాద్ గారు ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. సార్ నేను ఇది చెప్పాలంటే ఇది పాత వీడియో లాగా అనుకుంటున్నాను సార్. నేను ఇది లేటెస్ట్ అండి, అది లేటెస్ట్. సరే, అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తాను సార్. ఇప్పుడు సెన్సిటివ్ విషయం అయినప్పుడు మా నాగేంద్ర అన్న కూడా కొంచెం బ్యాలెన్స్ గా మాట్లాడాలన్నా. ఎందుకంటే ఒక ప్రజాభిప్రాయం మీరు అవన్నీ అడుగుతున్నారు. వాళ్ళు కూడా గతంలో వాడే వీడే అనకూడదు ప్రసాద్. ఆయన ఏమంటున్నాడంటే, జనసేన అని పేరు బలకుండా మీరు రిపీట్ చేస్తే తెలుగుదేశం అని మీ పార్టీని గౌరవంగా పిలిచాడు. ఇంకో పార్టీ వాళ్ళు పెట్ట గువాలో వీడో ఎప్పుతా అంటే రెండు సైడ్లు ఉంటుంది. గత కొంతకాలంగా వర్మ గారిని కూడా విపరీతంగా పోక్ చేస్తున్నారు, ఇది వాస్తవం. పోక్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బహిరంగ సభల్లోనే కించపరిచే విధంగా మాట్లాడారు అనే భావన ప్రజల్లో ఉంది. ఇది సెన్సిటివ్. అంత పెద్ద నాయకుడు ఓకే కాదని లేదు. ఎందుకంటే అన్న మనకు కూడా తెలుసన్నా, మనం కూడా పొత్తులో ఉన్నాం. మన నియోజకవర్గం కూడా పొత్తులో ఉంది. ఎవరు ఎంత అనేది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే అందరం కలిసికట్టుగా వెళ్ళాము. ఆ రెస్పెక్ట్ మేము చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం గవర్నమెంట్ కు 100% ఇస్తున్నాం, ఇస్తూనే విషయం కూడా అన్న, మీరు పదే పదే మా నాయకుడు ఆదేశాలు గౌరవం ఉన్నా మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంతో, మన లోకేష్ గారు ఎంతో, ఇండిపెండెంట్ గా నెగ్గాడు. ఈయన ఎవడ ఆధారం లేకుండా నగలపోయాడు. వస్తానండి నారాయణమూర్తి గారు, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. నారాయణమూర్తి గారు మీ దగ్గరకు వస్తా. నరసింహప్రసాద్ అవగానే మీ దగ్గరకు వస్తాను. బాబు నువ్వు ఒక వార్డుకి నిలబడే నరసింహప్రసాద్ గారిని మాట్లాడండి. నారాయణమూర్తి గారు నరసింహప్రసాద్ గారు మాట్లాడగానే మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. నేను ఒకటే చెప్తున్నా, ఆ పెద్ద విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడిన స్థానం గురించి మాట్లాడే అర్హత మాకు లేదని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన మా పార్టీ కానీ, ఇద్దరు కలిసిమెలిసి కానీ, 3 పార్టీలు కానీ ఒక ఒప్పందం ప్రకారం ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కొంతమంది మేము సమిధలు అయిపోయినా పర్వాలేదనే భావంతో ఈ రోజు కూడా ఉన్నాం. మా నియోజకవర్గం కూడా ఎత్తుకుంటే మాది కూడా పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళింది. ఇక్కడ ఎవరి బలం ఎంత అని ఆలోచించుకునే పరిస్థితి ఉండకూడదు. అలా ఆలోచించేది మొదలు పెడితే పిఠాపురం నుంచి ఇంకొక దగ్గరికి 21 కాదు 175 నియోజకవర్గాలకి మీదంతా స్థాయి మనం కల్పించకూడదు. ఏ ఒక్కరినైనా, అది వర్మ గారు కావచ్చు, అటు ఆ పక్క కావచ్చు, సంయమనంతో పాటించినప్పుడే మనం అనుకున్న ప్రయోజనాలు ముందుకెళ్తాయి తప్ప దీంట్లో ఏం లేవు. అట్లా అది ముందు తెలుసుకోవాల్సింది వర్మ కదా ప్రసాద్. సార్ నేను కాదని అపారమైన అనుభవం ఉన్న వర్మ కదా తెలుసుకోవాలి ఫస్ట్. నేను అదే చెప్తున్నాను సార్. మీరు ఒక్కటి నేను ఒక్కటి చెప్తున్నా, మనం 2 సైడ్లు సంయమనంగా, అంటే ఆ పెద్ద స్థాయిలో బాగానే ఉన్నారు, మధ్యలో మనం ఇబ్బంది పడుతున్నాం. వాడు వీడు అని మాట్లాడితే అదే సార్, ఎవరన్నారు? ఆయన ఎవరో బాధ పెట్టుంటారు, వాళ్ళు మాట్లాడుంటారు. మనం భుజాలు తడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో బాధ గురించి ఆయన బాధపడి ఉంటాడు. చెప్పలేదు కదా. ఇప్పుడు మేము ఎన్నో అవమానాలు భరిస్తున్నాం. కొన్ని విషయాల్లో మేము పబ్లిక్ గా మాట్లాడలేము, కొన్ని మాట్లాడలేము. అందుకే మనం ఏమంటామంటే, ఏ విషయాన్ని ఆ విషయాన్ని చిన్నదిగా తీసుకుంటే మనం
ఈ రాష్ట్రం కోసం మనం ఎక్కువ రోజులు మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మనం గతంలో ఎన్నో అనుభవించాం, ఎన్నో బాధలు పడినాం. ఇంతకంటే ఇప్పుడు మనం చూసా రోడ్ల మీద పడుకొని దొల్లామన్నా మనము రైల్వే కోడల్లో, మర్చిపోతే ఎట్లనా? వాటికన్నిటికీ ఫలితం ఈ రోజు మనము ఒకటే. మీరు మీరు దొల్లి ఏం ఒప్పుకుంటారు? చేసినాం? మీరు దొల్లి ఏం ఒప్పుకుంటారు? చేసినాం? దొల్లి ఏం చేసినాం? నేను అదే దొల్లి ఏం చెప్తున్నా. చేసినాం? విను ప్రసాద్, విను ఒక మాట అందరికీ కట్టుబడి ఉండాలి. దొల్లి ఏం చేసినాం? 30 సంవత్సరాలు కంటిన్యూగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని మాకున్నంత వరకు భుజం తట్టుకొని రోడ్ల మీద పడి వైసీపీ గవర్నమెంట్ యొక్క దౌర్జన్యాన్ని ఎదిరించి ఎందుకు కట్టాం? గెలిపించాం. మీరు ఎన్నిసార్లు నాకు సపోర్ట్ గా రాలేదు? విజయ్ బాబు నేను ఎన్నిసార్లు మీకు ఎగరవేశాం. సపోర్ట్ గా రాలేదు? విజయ్ బాబుతో ఎగరవేశాం. ఒకరికొకరం కలిసి పోరాడాం. విజయ్ బాబుతో కలిసి ఎగరవేశాం. పోరాడాం. అందుకే నేను చెప్తున్నా, ఆ ఫలితాలని మనం వృధా చేసుకోకూడదు అనేది ఎవరికైనా కూడా నేను చెప్తున్నా. ఆ ఫలితాలని మనం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చిన్న విషయాలుగానే తీసుకుందాం. మనం అంతా మేము పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే వాళ్ళని మేము ఉపేక్షిస్తామని మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఆయన స్థాయికి మేము తక్కువగా అసలు మాట్లాడాల్సిన పద్ధతే కాదు మాకు ఆ విషయాల గురించి. ఈరోజు ఇక్కడ సందర్భం తెచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మాకు ఈ పొత్తు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉండాల్సింది తప్ప ఎవరి స్వార్థం కోసం ఉండకూడదు. ఇది నేను ఈ సందర్భం గట్టిగా చెప్తున్నాను అన్న. ఎందుకంటే ఇది ఒకటి పదే కూడా మేము కూడా ప్రతి మీరు అన్నట్టు చిన్న ఈగ కూడా ఈ రాష్ట్రానికి శ్రేయస్ కోసం పనిచేసింది. కాబట్టి కలిసికట్టుగా ఉందాం, ముందుకెళ్దాం. ఈ ఈగే కదా అని మీరు మమ్మల్ని పడేయద్దండి. మేము ఈగే కదా అని మీ చెవుల్లో తిరిగి మేము జోరీగల్లాగా మేము ఉండం. ఒక పద్ధతి